అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరూ మంచిగా ఉన్నారులా? మేమైతే మస్తుగున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న వైష్ణవి గారికి హ్యాపీ బర్త్డే అండి మా తరపున. పుట్టినరోజు శుభాకాంక్షలు వైష్ణవి. ఆ దేవుని ఆశీస్సులతో మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ వైష్ణవి. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని మా తరపున మేము కోరుకుంటున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అనంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటి నుండో పాపం అడుగుతున్నారు. ఏంటి అనంటే వాళ్ళకు 4 సంవత్సరాలు అవుతుందట మ్యారేజ్ అయ్యి. అయితే ఇంకా పిల్లలు పుట్టలేదట. పిల్లలు పుట్టకపోతే ఆ బాధ ఎట్లుంటుంది, ఆ మంది మాటలు ఎట్లుంటాయి, ఇంట్లో అత్త ఎంత టార్చర్ పెడుతుంది, అట్లా వీడియో చేయమని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2 నెలలు అయితే 5 ఏళ్ళు పడతాయి. దేవుడు నాకు ఎందుకు పిల్లల్ని ఇస్తలేడు. ఈ పిల్లలు ఇవ్వకుండా ఇంతగానం బాధ లేదు, కానీ మంది మాటలతోటే నాకు మస్తు బాధ అవుతుంది. అటు మంది మాటలు అంటుర్రు, ఇటు ఇంట్లో అత్త తిడుతుంది. ఇక పిల్లలు కాకపోతే నేనేం చేస్తా, దేవుడు ఇచ్చినప్పుడు అవుతారని నేనుంటే వీళ్ళు మాటలని అని నన్ను చంపుతుర్రు. ఏమైంది లత గట్లున్నావు? కాదండి, మనము పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎంతో మంది దగ్గర పోయి చూయించుకున్నాం. అయినా దేవుడు మనకు పిల్లల్ని ఇత్తలేడు. మందేమో అనేక రకాలుగా మాటలన్నీ చంపుతారు. రోడ్డు పొంట కుక్కలు మొరుగుతాయి, పట్టించుకుంటావా? వాళ్ళ మాటలు కూడా మనం పట్టించుకోవద్దు. ఏం కాదు, నువ్వు అస్సలు బాధపడకు. ఆ దేవుడు ఇచ్చినప్పుడాయే ఇత్తనేమో ఇయ్యని, లేకపోతే సచ్చదాకా మన ఇద్దరమే బతుకుదాం. గాని నువ్వు అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సరే అండి, కానీ గొడ్రాలు గొడ్రాలు అని మీ అమ్మ ఇంట్లో చంపుతాంది, బయట వాళ్ళు చంపుతారు. నాకు ఈ బతికెందుకని అనిపిస్తాంది. ఈ పిల్లలు దేవుడు ఓ పిల్లనో పిల్లగాడో ఇస్తే ఇన్ని మాటలు అందురా నన్ను? నువ్వు గిసొంటి ఆలోచనలు పెట్టుకొని తలకాయ ఖరాబ్ చేసుకో. గాని నేను ఆఫీస్కి పోతాను, నా చక్కగా పోయి అన్నం తినిపో. సరే సరే అండి, వెళ్ళండి. ఆకలి బాగా అవుతుంది, ఇక తిందాం. లత, ఓ లత. అత్తమ్మ, ఏం చేస్తానో ఇంట్లో? ఇప్పుడే అన్నం తింటా అని వేసుకున్న అత్తమ్మ. అన్నము తర్వాత తినచ్చు అని ఆడ కూరగాయ చెట్లల్లా బాగా గడ్డి పెరిగింది, పీక్కోపోయి తిన్నాకంతా గడ్డంతా అవుతత్తమ్మ. ఆకలి అవుతుంది బాగా. తింటావు ఎందుకు తినవు? బర్రె తిన్నట్టు తింటావు. నా పోరడు కట్టం చేసేదంతా నీకు తినాలకే పెట్టబట్టే. ఏందత్తమ్మ గట్లంటారు? మరిగా నీకు పిల్లలు అయితలేరు అని హాస్పిటల్ పొంటలు అచ్చరు పెట్టే, ఆడ మంత్రగం దగ్గరికి ఈడ తాయితు కట్టిస్తే ఆడ తాయితు కట్టిస్తే నట్లో లచ్చబెట్టే. ఇక వాడు చేసిన కట్టమంతా నీ దినాలకే పెట్టబట్టే. ఇన్ని పెట్టినా కూడా నీకు పిల్లలేదాయే జల్లలేదాయే. నువ్వు నీదంతా ఏం లోపం పాడైందో. జట్టదానా నీళ్ళు వేసుకున్నప్పటి నుంచి ఇంట్లోకి దరిద్రం వచ్చి పాడైంది. ఆ దేవుడు ఇయ్యని దానికి నేనేం చేస్తామ్మా? దేవుడు ఎందుకు ఇయ్యడే? ఒక్కొక్కళ్ళకు అటు పెళ్లి కాగానే ఇటు ఊడతారు. నీకు పెళ్ళి అయి 4 ఏళ్ళు అయింది, ఇంకొక 2 నెలలు అయితే 5 పడతాయి. కొంచెమైనా సిగ్గుమానం అనిపించలేదే? నా వంశం పెరగాలని నేను అనుకుంటే ఓ పిల్ల లేదు, ఓ జల్ల లేదు. ఇక నీతోటి కాదు ఆ పని. కానీ సపడే నువ్వు విడాకులు తీసుకో నా కొడుకు కానుండి. నా కొడుకు ఇంకో లగ్గం చేస్తా నేను. ఏందత్తమ్మా మీరు గట్లా అంటారు? ఇక పిల్లలు కాకపోతే నీ కొడుకు వేరే పెళ్లి చేస్తావా? మరి ఇక వేయకపోతే, ఇక నీకు పుట్టకపోతే నా వంశం వీడికే అయిపోనా? నా వంశము పెరగద్దానే? నువ్వు మళ్ళీ చేస్తావా అని అంటున్నావు నల్లిపుట్లదానా. ఇంకొక 2 నెలలు చూసి ఆయన నా కొడుకు వేరే పెళ్లి చేస్తా. కానీ ఆ గొడ్రాలు మొక్కపుదానా, కొంచెం సిగ్గుమానం లేదు నీకు? నీ గురించి లచ్చలు పెట్టినావు. నీ అయ్యవ్వ రూపాయి పెట్టిరానే? నీ అయ్యవ్వ దగ్గర పోసి అప్పుడే మా దగ్గర ఉండేం చెప్తావే నువ్వు? మీరు ఇట్లా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు అత్తమ్మ. మరి అన్ననానే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది బయటకు పోతే. ఎందరవ్వ నీ కొడుకు పిల్లలు అని అడిగితే ఇంకా కాలేదని చెప్తే, అయ్యో ఇంకా కాలేదా? ఇవాళ రేపు గిట్లా పెళ్లి కాగానే గట్లా ఉడతారు. అయ్యో మీకేమైంది? నీ కోడలకి ఎందుకు ఊడతలేరు? నీ కోడలకి ఏం లోపం ఉన్నదని అందరూ నన్ను మాటలతోటి చంపుతారు. నాకు ఎంత ఇజ్జత్ పోతుందో నీకేమేరక? బర్రెగా తిన్నట్టు తింటానో పంటానో ఇంట్లో. నడు ఆ గడ్డి తవ్వుకో, నాకు పని ఉన్నది, నేను పొలం కాడిపోతానా. సరే సరే. ఓ దేవుడా, నాకు ఎందుకు ఇచ్చినావు ఈ బతుకు? అందరూ గిన్ని మాటలు అంటుంటే నేను ఎట్లా జీర్ణించుకోవాలి? నాకు ఒక పిల్లనన్నా ఇత్తలేకపోతేవి. నా కడుపు వండేది ఎప్పుడు, నేను అమ్మ అని పిలిపించుకునేది ఎప్పుడు? అందరి పిల్లల్ని చూస్తే నా పానం తక్కుమంటాంది. నాకు పిల్లనో పిల్లగాడో ఉంటే నా చుట్టూ అమ్మ అమ్మ అని గిల్లర గిల్లర
నా బతుకు ఇంతే, నా గొడ్డు బతుకు. నాకు పిల్లని దేవుడా నీకు వేసే మొక్కులన్నీ మొక్కుతానా, నీకు వేసేటి అన్ని చేస్తానా? నా మీద గింత కనికరం ఎందుకు లేదు నీకు దేవుడా? పిల్లలు లేని బతుకు ఎందుకు సావతానంటారు కొందరైతే. దేవుడా నేను జద్దునా, లేకపోతే నాకు పిల్లనో ఇస్తావా? అంత నీ చేతుల్లోనే ఉంది. ఈమెనేమో నా మొగుడికి ఇంకో పెళ్లి చేస్తానంటుంది. నా బతుకేం కావాలి దేవుడా? అబ్బో గింత తెల్లారిపోయింది, నా నిద్ర పాడతాను అటే కన్నంటుకునే. మా అత్తలేస్తే నన్ను తిట్టి చంపుతుంది. ఆ బర్ల కాడ పెండున్నదో లేదో పొయ్యి అన్నది ఎత్తా. ఏటు పోతున్నావక్క? పెండకేనా పోయేది? ఓ రామా, తెల్లారులేస్తే దీని ముఖం చూసుడైందేంది? ఇలా నాకు ఏం దరిద్రం చూసుకొచ్చి కూర్చుంటుందో మీద. నీకు కొంచెమన్నా సిగ్గుమానం లేదా అనే? తెల్లారంగానే ఏమో నన్ను మందలిస్తున్నావు దరిద్రపు దానా. అదేందక్క మీరు గంత మాట అంటారు నన్ను? నీకు తెలియదానే? నువ్వు గొడ్రాలువేనాయే. ఆ పొద్దుగాలు లేస్తేనే ఎవరికి ఎదురుంగా పోవద్దు, తెల్లారంగా ఎవరిని మందలియద్దని నీకు తెలియదానే? ఇయ్యల్లా నాకు ఏం దరిద్రం వచ్చి కూర్చుంటుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో నాకు భయమే అయిపాడైతుంది. అందరూ గట్లనే అంటారు ఏందక్క? ఆ దేవుడు ఇయ్యందానికి నేనేం చెప్తా చెప్పు? ఆ దేవుడు ఎందుకు ఇయ్యడు? నువ్వేం పాపం చేసుకున్నావో అందుకే నువ్వు ఇట్లా ఏడుతున్నావు. ఆ నీ పాపము మందికి దాంట్లో పెట్టేటట్టున్నావు కదా నువ్వు. భలే మందలిచ్చినావు పో పొద్దుగాల. తెల్లారులేసి నీ ముఖం చూసుడైంది. నాకు ఏం జరుగుతుందో ఏం కథనో పాడుగాను. మీ అత్తనన్న చెప్తలేదా నీకు గిట్లా గిట్లా ఎవరికి ఎదురుగా పోవద్దు, తెల్లారితే మందలు ఇయ్యద్దని? భలే ఉన్నావు. ఏంది దేవుడా నాకు ఈ గోస? ఇంకా ఎందరితోని మాటలు పడాలి నేను? నువ్వు కొంచెమన్నా నా మీద జాలి చూపుతలేవు. తిన్నావా అనే రమా అన్నం? తిన్ననే, నువ్వు తిన్నావా? నేను మా తిన్నా కానీ మా ఇంటికి వెళ్ళి అత్తనే లేవు, ఏమైందే? ఏ ఇలాంటి అత్తే మీ అత్తోడి చదువుతుంది, మా అత్తోడి చదువుతుంది. ఎందుకు వచ్చిన బాధ అని ఇంట్లోనే ఉంటున్నా. అమ్మా అమ్మా ఏందే? ఒక 2 రూపాయలు ఇయ్యే, నేను చాక్లెట్లు కొనుకొచ్చుకుంటాను. నీ అవ్వ పడుతుంది అవుతాను, ఇత్తనే లేవు. ఏడున్నాయి బంగారు తల్లి, రేపు ఇత్త తీయి, నువ్వు ఆడుకోపో. నాకు బిడ్డో కొడుకో ఉంటే నన్ను కూడా ఇట్లా పైసలు ఇవ్వమని అడుగుతారు. అమ్మ అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరుగురు కావచ్చు. ఒక్క రూపాయి ఇయ్యరాదే అమ్మ, 1 రూపాయి. ఇంకా మరి నువ్వన్నా ఇటు వచ్చి ఈడ కూర్చుంటే అయిపోతుంది కదా మా ఇంటికాడ. అమ్మా ఓ అమ్మా ఇత్తవా అయ్యవే? ఏ ఇక మా అత్త తిడుతుందని నేను కూడా అత్తలేరు. ఇప్పుడు వెళ్ళి నేను బాసేపు అవుతుంది బయటకి పోతాను, ఇక అత్త తిడుతుంది. సరే సరే పో. చిన్న పాప అమ్మ అమ్మ అని పిలుస్తా అంటే నా కడుపంతా వలిగిపోయింది. నన్ను అమ్మ అని ఎవరు పిలుస్తారు? నాకు పిల్లగాడ ఊడితే అమ్మ అమ్మ అని నన్ను విడవకుండా నా చుట్టే ఉంటారు. దేవుడా నువ్వు ఎంత కష్టం పెట్టినా నేను భరించుకుంటా, కానీ శివయ్య నాకు ఒక్క బిడ్డనియ్యయ్యా, నేను బంగారం లెక్క చదువుకుంటా. ఇచ్చిన వాళ్ళకే ఇస్తా అన్నావు, లేనోళ్ళ మీద నీకు జాలి లేదానయ్యా? లత ఓ లత, అరే పిలిచిన సప్పుడు ఏది? ఓ లత చెప్పు వదినా. పిలిచినా కూడా సప్పుడు చేస్తారు, ఏ ధ్యాసలున్నావు? పెద్దవ లేదా? పెద్దవని విలువ ఒకసారి. ఎందుకు ఏం పని వదినా? పనున్నది, పెద్దవతోటి పిలువు. అత్తమ్మా ఓ అత్తమ్మా, యోగి వదిన పిలుస్తాంది కదా. ఏమైంది బిడ్డ గిట్లా వచ్చినావు? ఏం లేదు కానీ పెద్దవ్వ ఇగరా దగ్గరికి రా, నా దగ్గరికి. ఏమైందవ్వా చెప్పు. ఏం లేదు, మా చెల్లెది రేపు శ్రీమంతం అయితే అమ్మ నీకు చెప్పమని చెప్పింది. అవునా? అత్తంతి బిడ్డ. అత్తం కాదు అమ్మ, నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నది. ఆమెను అద్దు అని అన్నది. ఆమె గొడ్రాలు కదా, ఆమెకు పిల్లలు లేరు కదా, ఆమెను అద్దు అని అన్నది. అవునా? అయితే అత్తతి నేను ఒక్కదాన్నే. జరా పొద్దుగాల పని చేసుకొని రా, ఆడేమన్నా పని ఉంటుంది చేసేవు. సరే సరే బిడ్డ అత్త. ఏమైంది అత్తమ్మా ఏమో గుసగుస చెప్తుంది? ఏం లేదు, దాని చెల్లెది శ్రీమంతమాట, రేపు రమ్మని చెప్తాంది. అయ్యో అదే ముచ్చట గుసగుస చెప్పాలా? మరి నాకు చెప్తలేదేంది? ఇక గుసగుస చెప్పకపోతే నీకు వినబడేటట్టు చెప్తుందా? నువ్వు గొడ్రాలువేనా? నిన్నెవడన్నా పిలుస్తాడా? ఎవరన్నా పండుగలకు పేరంటానికి పిలుస్తారా? ముఖముంటా పోనీకి. అందుకే పిల్లని కానీ అని అంటే నీకు ఊడతలేరాయే, నువ్వు అంటలేపోతివి. మళ్ళీ అదే మాట మాట్లాడతారు అత్తమ్మ. దేవుడు ఇయ్యని దానికి నేనేం చేయాలి చెప్పుర్రి? పదే నన్ను మాటలతో చంపుతుర్రు.
చంపుడు కాదు, ఇంకొక 2 నెలలు చూస్తా. 2 నెలలు చూసినాక నా కొడుకు ఇంకో దాన్ని తెచ్చి చేస్తా నేను. మరి నేనేడ చావాలత్తమ్మా నువ్వు ఇంకో దాన్ని తెచ్చి చేస్తే? నువ్వు ఏనన్నా చావు, మాకేందే. నువ్వు నీ అవ్వగారింటికి పోయి చావు, లేకపోతే ఈయన్నే వాళ్ళిద్దరికి పని చేసుకుంటా ఉండు. వాళ్ళకు పుట్టిన పోరగాళ్ళకు ముడ్డిలు కడుక్కుంటా మూతిలు కడుక్కుంటూ ఉండలేవే. దేవుడా, నాకెందుకు ఇచ్చినావు ఈ బతుకు నువ్వు పాడుగాను. ఏమైంది మల్లక్క, ఏం మాట్లాడుకుంటారు మీరు? ఇక ఏమున్నదే నర్సవ్వ, ఎన్నో లక్షలు పెట్టి ఎంత ఖర్చు చేసినా దీనికో పిల్ల ఉడతలేరాయే, జల్ల ఉడతలేరాయే. ఆగా పోరొచ్చి అలా చెల్ల శ్రీమంతం రారి అని నాకు ఒక్కదానికే చెప్తాంది. దీన్ని రమ్మన రాకుర్రి. ఇక ఏమున్నదే నర్సవ్వ, ఎన్నో లక్షలు పెట్టినా ఎంత చేసినా కూడా దీనికి ఓ పిల్ల లేదాయే, ఓ జల్ల లేదాయే. దీన్ని ఎవడన్నా పండుగలకు పేరంటాలకు పబ్బాలకు పిలుస్తారే? తెల్లారు లేచి గొడ్రాల ముఖం చూడొద్దంటారు. దీనికి కొంచెమన్నా సిగ్గుమానం లేకపాయే. నీ ముచ్చట ఏమన్నట్టు మల్లక్క? దేవుడు ఇయ్యడానికి ఆ పొల్లకు ఊటందానికి ఆ పొల్లు ఏం చెప్తా చెప్పు? ఏమో గన్ని మాటలు అనబడితే ఈ పొల్లను పాపం. చూడత్తమ్మా, నాకు గుర్తలేరని అలా కొడుకు ఇంకో పిల్లని తెచ్చి ఎత్తదట. బతికేం కావాలి? గిదేనా తెలివి? అవు మల్లక్క, నీ తెలివి గిదేనా? మరి నీకెంత మంది పుట్టిరు? పుస్స పుస్స నువ్వు 10 మందిని అన్నావా? నీకున్నాడు ఒక్కడే కదా కొడుకు. అవునే, వెనకట మా అత్త కూడా నన్ను తిట్టి చంపింది. నాకు ఒక కొడుకు పుట్టిండు, వారసుడు వచ్చిండు, నా వంశం పెరిగిందని. అది సప్పుడేకున్నది. ఇప్పుడు దీంతో నా వంశం అయిపోవాలేంది? ఇదో పోరన్నో పొలనో అంటే నా వంశం అనేది పెరుగుతుంది కదా. దీని దాంట్లో ఏ లోపం పాడైందో అందుకే ఉడతలేరు. అందుకే ఇంకో దాన్ని ఇచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా అని అంటున్నా. అవునా మల్లక్క, నీ కోడల దాంట్లోనే లోపం ఉందని నీకు దేవుడు వచ్చి చెప్పిండా, లేకపోతే డాక్టర్ చెప్పిండా నీకు? అరే వాళ్ళు చెప్పేదేందే, ఎన్ని మందులు వాడినా అయితే లేదు, కనబడతలేదా? నీ కోడల దాంట్లో కాక నీ కొడుకు దాంట్లోనే లోపం ఉండవచ్చు. అది ఆలోచించలేవు. ఏమున్న దాని మీద పడి ఏడుతాన్నావు? ఆ పోరేమన్నా పోరలేకున్నదా? అంతకుముందు ఎట్లుండే? మొత్తం బొక్కలు వెళ్ళినాయి, అదన మంచి తీరు ఉన్నాదే. ఇక ఏముంటమ్మా, నన్ను మాటలతోని ఇంట్లో చంపుడేనాయే, బయట మంది చంపుడేనాయే. నా బతుకు పాడుగాని నేను ఎందుకు బతికి? నువ్వేవో బాధపడకే, అస్సలకే నేను ఇవ్వలేమన్నా పట్టించుకోకని చెప్పిందానే. చూసినావా మళ్ళీ ఆయనత ఇది కూడా ఏమన్నా మనసులో పెట్టుకొని మీరు అనే మాటలకు ఇది చచ్చినాక ఆయనత నీ కొడుకు నా పెళ్ళని చచ్చింది నా బతికెందుకు అని నీ కొడుకు చస్తే అప్పుడు ఇక నీ వంశం బాగా పెరుగుతుంది కావచ్చు కదా. అయ్యో, నేను ఇవన్నీ ఆలోచించలేదే. ఏం ఆలోచించుతావు? దాన్ని ఒక్కటే తిట్టుడే నీ లక్ష్యమాయే, రోజు తిట్టుడేనాయే దాన్ని. నీకో బిడ్డ ఉంటే నీ బిడ్డకు ఉట్టకపోతే నువ్వు గిట్నే తిడుదువానే? అది కూడా నీ బిడ్డ సంటదని అనుకోవట్లేదానే? ఆ పిల్లలు నీ కొడుకు దాంట్లో లోపం ఉందో దాని దాంట్లో లోపం ఉందో అయితలేరు. ఇక అయితలేరని నీదే తప్పు నేను ఇంకో దాన్ని తెచ్చి ఎత్తానంటే అది ఎంత బాధపడాలి, దాని మనసు ఎంత నొప్పాలి. ఆ మొగుడు ఇంకో ఆడదాంతో మాట్లాడితేనే పెళ్ళము ఊకోదు, అసలు నువ్వు ఇంకో దాన్ని తెచ్చి ఎత్తా అంటావు. ఇదేనా నీ పద్ధతి? నీ పద్ధతుల మన్నువాడా, నువ్వు మాకు చెప్పేదానివి, ఇప్పుడు మేము మీకు ఎప్పుడైతుంది? నాది తప్పైందే కోడలా, నన్ను క్షమించే. నువ్వెంత బాధపడ్డావో ఎంత ఏడ్చినవో నా వల్ల. ఇంకోసారి ఇక నేను ఏమననే, పుట్టినా పుట్టకున్నా మనమేనే ఒకరిని తెచ్చి చదువుకుందామే. నువ్వు గట్లా అనకత్తమ్మా, ఇక ఏం చేయాలి? నా దరిద్రం అది. నేనేం పాపం చేసుకున్నాను, నన్ను దేవుడు ఇట్లా చేసిండు. లోకం మీద బొచ్చడి మంది ఉన్నారే పోరి, నువ్వు ఒక్కదానివే కాదు. ఇక పుట్టనోళ్ళందరూ సత్తారా ఏంది? గట్ల సత్తే లోకం ఉంటాదే. అయితే కానీ ఇప్పుడు నీకు పిల్లలు కావాలి కదా, నాకు తెలిసిన కాడ ఓ కాడ మందు పోతారు, ఆడికి పట్టుకపోతారే. పొద్దుగాల పోదాం, ఆడికి పోయినోళ్ళందరికీ పిల్లలు అయ్యారు, నీకు కూడా అవుతారు. అస్సలు బాధపడకు. నిజమా చిన్నవా? ఏడాది ఎక్కడ అడ్రస్? పైసలు పోయినా మంచిదేనే, ఒక్కసారి పోయొద్దాం ఆడికి. ఆడ బాగా ఏం పైసలు కావు, ఒక 1000 రూపాయలు అయితే రేపు పొద్దుగాల ఆటో మాట్లాడరా, ఆటోలా పోదాం. నేను కూడా వస్తా, నేను తీసుకుపోతా. మీకు ఫస్ట్ కదా, మీకు అడ్రస్ తెలియదు. అక్కడికి పోయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా పిల్లలు అయ్యారు, నీకు కూడా అవుతారు. నువ్వు అస్సలు బాధపడకూడదు మీరు ఎవ్వరు, సరేనా? అబ్బా, నీ కడుపు చల్ల ఉండత్తమ్మా, మంచి మాట చెప్పినవు నాకు ఇన్ని రోజులకు. రేపు పోదాం, రెడీ గారి పొద్దుగాలనే మబ్బుల్నే పోదాం. సరేనే, పోదాం. సో చూసిరు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒక సబ్స్క్రైబర్ పాపం ఎప్పటి నుండో అడుగుతున్నారు, వాళ్ళకు పిల్లలు లేరట. సో ఈ వీడియో చేయమన్నారు, సో వాళ్ళ కోసం చేసినాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.